జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు గారు యోగిస్తున్నారు. హంస మహాపురుష యోగం ఉంటది. అలాగే 4వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవి టెంపుల్ కి వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. శనగలు దానం చేయండి బ్రాహ్మణుడికి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు నిజపడ్డాడు. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ వారంలో చాలా బాగుంటుంది ధనపరంగా అవుతాయి కనుక. లవర్స్ కి ఈ వారం అనేది చాలా బాగుంటది. పంచమ స్థానం దృష్టి ఉంది కాబట్టి, గురువుగా దృష్టి పంచమ స్థానం ఉంది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎనిమీస్, శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. కిందటి వారం ఇబ్బందులు ఉన్నా సరే ఈ వారంలో తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతోంది మిమ్మల్ని. ఈ వారం నుంచి కొంచెం మంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. గురువు గారు సప్తమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. దీని మూలంగా మరియు సప్తమాధిపతి శని మీద గురువు గారి దృష్టి ఉన్నది. సో దీని మూలంగా మ్యారేజ్ పరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. బిజినెస్ లో రాబడి అనేది ఎక్కువగా ఉంటది. చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది. కెరియర్ పరంగా చాలా బాగుంది. దశమాధిపతి అయిన కుజుడు తులారాశిలో ఉండి బుధుడితో కలిసి ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. దీని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.